వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు కాటేరమ్మ టెంపుల్ని అయితే విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఇది హొసకోటలోని కమలాపురంలో అయితే ఉంది. ఇక్కడ 24 hours వెహికల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మేమైతే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూడడం వల్ల ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయడానికి వచ్చాము. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదండి, మెయిన్ ఎంట్రన్స్ అమ్మ శక్తిపీఠ. ఈ టెంపుల్లోకి ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే కాళికాదేవి స్టాచ్యూ అనేది మనకైతే పెద్దగా కనిపిస్తుందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే గన అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు. ఈ క్యూ లైన్ వెళ్ళేటప్పుడు మనం సైడ్కి అయితే అబ్జర్వ్ చేయొచ్చండి. ఇక్కడ చాలామంది పేపర్లో అయితే గన వాళ్ళ కష్టాలని, బాధల్ని అయితే రాసుకొని స్టిక్ చేశారు. కొంతమంది అయితే గన ఆధార్ కార్డు, అలాగే వాళ్ళ బ్యాంగిల్స్, అలాగే వాళ్ళకి ఏమైనా ల్యాండ్ ఇష్యూస్ ఉంటే దాన్ని కూడా ఇక్కడ అటాచ్ చేశారు. కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మెడికల్ది సర్టిఫికేట్ కూడా ఇక్కడ అటాచ్ చేశారు. కొంతమంది అయితే ట్యాబ్లెట్స్ కూడా అటాచ్ చేశారండి. ఇలాగే మనం కొంచెం ముందు క్యూ లైన్లో వెళ్తే గన ఇక్కడ ముడుపులను అయితే అమ్ముతున్నదండి. ముడుపు కాస్ట్ అయితే 150. ఈ ముడుపులు అనేది టెంకాయలు ఉంటాయి కదా అండి, ఆ టెంకాయలు అనేది హోమంలో పెట్టి అయితే పూజ చేసి మనకి ముడుపులుగా ఇస్తారంట. అలాగే కొంచెం ముందుకు వెళ్తే కానీ అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు. ఇలా కాటేరమ్మ దేవుని దర్శించుకున్న తర్వాత దాని బ్యాక్ సైడ్ చాలామంది కాయిన్స్ అయితే స్టిక్ చేస్తున్నారండి. ఈ కాయిన్ అక్కడ స్టిక్ అయితే గన మనం కోరుకున్న కోరికలు అయితే త్వరగా నెరవేరుతాయి. ఇన్ కేసు కిందకి పడిపోతే మనం అనుకున్నవి కొంచెం లేట్గా చదువుతాయని అర్థము. అలాగే ఇక్కడికి సైడ్కి వచ్చిన తర్వాత మనం చూడవచ్చు, ఇక్కడ నిమ్మకాయలు అయితే దిష్టి తీస్తున్నారు. అలా దిష్టి తీయడం వల్ల మనకి ఏమన్నా దిష్టి తగిలి ఉంటే అదంతా పోతుంది అనేసి. అలాగే ఇక్కడ సైడ్ కీస్ కూడా చూడొచ్చు అండి. కీ లాక్ చేసేది అయితే ఓపెన్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏమన్నా చిక్కుల్లో ఉంటే గన అవన్నీ తొలగిపోతాయి అనేసి. అలాగే ఇక్కడ కొంచెం ముందుకు వస్తే గన చెట్టు చుట్టూరా ముడుపులతో 9 ప్రదర్శన అయితే చేసి చెట్టుకి అయితే ముడుపులు కడుతున్నారు. ఇక్కడికి చాలామంది వచ్చిన వాళ్ళైతే అడిగాము, ఇలా కట్టడం వల్ల మీకు ఏమన్నా అనుకున్నవి కోరికలు జరుగుతున్నాయా అంటే, అవునండి మాకు కొంతమంది అయితే 1 weekలోనే జరిగిందంట, కొంతమంది 2 weeks 3 weeks అలా జరగడం వల్లనే మేము 9 weeks ఇలా టెంపుల్కి వచ్చి ముడుపులు అయితే కడుతున్నామని చెప్పారు. అలాగే ఇక్కడ అమావాస్య పుణ్య పూజలు అయితే చాలా ఇష్టంగా జరుగుతాయి. అలాగే ఇక్కడ అన్నదానం కూడా అమావాస్య రోజు జరుగుతాయి. అలాగే ఈ టెంపుల్ స్టార్ట్ అయ్యి 1 year అబోవ్ అయిందండి. ఈ టెంపుల్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.